పత్తికుంట. ఇప్పుడు ఇక్కడ తోట ఉంది, ఒకసారి ఆ తోటకెళ్ళి చూపెట్టు. ఇప్పుడు ఆ తోట ఉంది కదా, ఆ పైనుంచి వచ్చే వరదంతా ఇళ్ళకి వస్తుంది. ఇళ్ళకి రావడమే కాదు, ఇంకేమొస్తుంది ఇళ్ళకు? ఎరువు మొత్తం ఇళ్ళకే వచ్చేది. అదే ఇది లేకుంటే ఏమవుతుంది? పక్కన భూమిలోకి వెళ్తుంది. మళ్ళీ వర్షం నీళ్ళు వెళ్ళకపోతాయి, నీ ఇంట్లో పడ్డ నీళ్ళు ఇళ్ళని ఇంకుతాయి, బోర్ బావులు పోస్తాయి. ఇటు ఎరువు నీకానే ఉంటుంది, నీళ్లు నీకానే ఉంటుంది, నీ మట్టి నీకానే ఉంటుంది. లాభమే కదా. అందుకే మీరందరూ మీ రైతులకు చెప్పండి, ఎకరం ఉన్న వాళ్ళు కూడా చిన్నపాటి తీసుకోవచ్చు, 5 ఎకరాలు ఉన్నా కూడా చిన్నపాటి తీసుకోవచ్చు. ఇలాంటి పత్తి కూడా తీసుకుంటే మంచిది. ఓకేనా? చెప్తారా మీరందరూ? గట్టి చెప్పాలి. ఒకసారి పని ఆపి ఒక్కసారి చూడండి. ఇట్లాంటి గుంటలు చెప్తారా రైతులందరికీ? రైతులు ఖచ్చితంగా చెప్పి ఇది చాలా మంచి పని అని. అదే అక్కడ కూడా పెడతాంలే. దాన్ని బట్టి రేపు ఎండాకాలంలో కూడా ప్రతి భూమిలో ఇది ఉండాలి. ఈ పని చేద్దాం. 300 రూపాయలు కూలి పడేటట్టు కొలత పెట్టిస్తే ఆ విధంగా పని చేయండి.